పశ్చిమ బెంగాల్ కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం ఘటనను నిరసిస్తూ మంగళగిరి ఎయిమ్స్లో జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఓపీ సేవలను బహిష్కరించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించి నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ తమను వృత్తిపరంగా కాపాడే రక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. కలకత్తాలో జరిగిన అమానుష చర్యపై ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసన కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొని సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఎయిమ్స్ మంగళగిరిలో కొన్ని ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో ఒక అమ్మాయికి ఇలాగే టోల్ గేట్ దగ్గర జరిగింది. అక్కడ అన్ టైంలో బయట ఉంది, అది ఇది అని చెప్పారు, ఒంటరిగా ఉంది అని చెప్పారు. ఈరోజు ఒక డాక్టర్, డ్యూటీలో ఉన్న డాక్టర్, అది కూడా హాస్పిటల్ లోపల తన సెమినార్ రూమ్లో ఇలా జరిగింది. దీనికి మాకు రిప్లై కావాలి, ఆన్సర్ కావాలి, జస్టిస్ కావాలి. మాకు అసలు అర్థం కావట్లేదు. స్టూడెంట్స్ మేమందరం ఎంత కష్టపడి ఎన్ని ఇయర్స్ చదివి ఈ పొజిషన్కి మేము వస్తే ఇలా జరగడానికి మేము వెయిట్ చేస్తున్నట్ట. ఏ రోజు ఇలా తప్పు జరుగుతుందో ఆ రోజే వాళ్ళని చేసిన వాళ్ళని కనిపెట్టి ఆ రోజే చంపేస్తే మళ్ళీ ఇలా జరగదు కదా. జరిగే ముందు ఆపాలి. జరిగిన దానికి మాకు రక్షణ కావాలి. మాకు ఆ క్రిమినల్స్ అందరినీ కనిపెట్టాలి, చేయాలి. దానికి మేము చేయగలిగింది ఏంటంటే పెన్స్ డౌన్, స్టెప్ డౌన్ అని ప్రొటెస్ట్ చేస్తున్నాం. అంటే ఓపీలో ఏమి మేము వచ్చే పేషెంట్స్ని చూడము. స్టెథోస్కోప్, స్టెప్ డౌన్ అంటే స్టెథోస్కోప్ వాడి ఏమి ఓపీడీలో ఏం చూడట్లేదు. ఎమర్జెన్సీ కాకుండా మిగతావన్నీ మేము ఏం చూడట్లేదు. ఇంకా ఇది ఇలానే జరిగితే, మాకు రక్షణ రాకపోతే ఇంకా ఎమర్జెన్సీ కూడా మానేస్తాము. మేము మా బాధ మీకు అర్థం కావాలి కదా. మా బాధ ఇంకా ఎలా చూపిస్తాము? నేను గాయత్రి స్మిత, అనెస్థీషియా రెసిడెంట్ని. ఇక్కడ ఈరోజు అయితే ఎలక్టివ్ సర్వీసెస్ అన్నీ ఆపుతున్నాము. ఈరోజు ఈ ప్రొటెస్ట్కి కారణం మనం ఇండిపెండెన్స్ డే రోజు కానీ, రిపబ్లిక్ డే రోజు కానీ భారత్ మాతకి జై అండంలోనే కాదు, ప్రతి మహిళకి కరెక్ట్ టైంలో ఏదైనా క్రైమ్ జరిగితే వెంటనే ప్రొటెక్షన్ ఉండాలి. దానికి తగ్గట్టు యాక్షన్స్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. సో కరెక్ట్గా చర్యలు తీసుకున్నప్పుడు అప్పుడే మనకి ఇండియా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఎంబీబీఎస్ స్టూడెంట్గా ఉన్నాను ఎయిమ్స్ మంగళగిరి కాలేజ్లో. మేమందరం ఈరోజు ఎలక్టివ్ సర్వీసెస్ అండ్ ఏవైతే ఉన్నాయో ఎలక్టివ్ ఆపరేషన్ థియేటర్స్ అన్నీ ఆపేసి ఇక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, దుర్ఘటన, ఆర్జీకర్ కాలేజ్ కోల్కతాలో ఒక డ్యూటీ డాక్టర్ మీద రేప్ చేసి మర్డర్ చేసి చంపబడింది. అది ఏదైతే దుర్ఘటన జరిగిందో దానికి వ్యతిరేకంగా మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము. అండ్ స్వాతంత్రం వచ్చిందే కానీ ఈ భారతదేశంలో ఒక మహిళకి ప్రొటెక్షన్ అనేది లేకుండా పోయింది. స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళు జరుగుతున్న, రోజులు గడుస్తున్న ఒక డాక్టర్ మీద దాడులు అనేవి ఆగట్లేదు. అందుకని మేము ఈ దాడులు ఆగేంత వరకు, గవర్నమెంట్ మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇచ్చేంత వరకు మేము ఇక్కడ మా ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆపము. అండ్ దీన్ని మేము ఏదైతే దుర్ఘటన జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దానికి మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇవ్వడం. ఇంకొకటి, ఎవరైతే ప్రిన్సిపాల్ ఆఫ్ ఆర్జీకర్ కాలేజ్, మెడికల్ సూపరింటెండెంట్ అండ్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ షుడ్ రిజైన్ ఇమీడియట్లీ. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా రిజైన్ చేసి ఐదర్ సస్పెండ్ అయినా చేయాలి. అండ్ ఇంకొకటి, ఎవరైతే క్రిమినల్ ఉన్నారో వాళ్ళని వెంటనే ఉరిశిక్ష తీయాలని మేము కోరుకుంటున్నాము. దాంతోపాటు ఫ్యామిలీకి కంపన్సేషన్ మనీ అనేది ఇవ్వాలి. అండ్ మేము ఈ దేశంలో ఫోర్డా అనేది ఏదైతే ఉందో, ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్ ఆఫ్ ఆల్ ఎయిమ్స్, దానికి మద్దతు తెలుపుతూ ఈ ప్రొటెస్ట్ని మేము కొనసాగిస్తాము. అండ్ మా డిమాండ్స్ ఎప్పుడైతే అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి దేర్. ఏదైతే జరిగిందో ఘటన, దానికి ఖచ్చితంగా అందరికీ తెలియజేసేలాగా ఒక ఇన్వెస్టిగేషన్ నడుపుతూ సిబిఐకి హ్యాండ్ ఓవర్ ఇచ్చి దాన్ని నడపాలని మేము కోరుకుంటున్నాము. అది అయ్యేంత వరకు మేము మా ప్రొటెస్ట్ ఆపము. మా ప్రొటెస్ట్ని ఇంకా తీవ్రంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపేలాగా మేము చేస్తామని మేము చెప్తున్నాము. అండ్ వీ విల్ కంటిన్యూ ద ప్రొటెస్ట్. థ్యాంక్ యూ. A third year medical college student in AIIMS Mangaliri. Here we medical college student, the whole students, junior presidents, PGs, everyone have gathered here asking for justice. We are requesting you to provide justice to a PG student who was brutally murdered after she was raped in RG Medical College in Kolkata. This is not a one person problem. Every violence that has been happening to doctors has been unseen.
this, a rape following which she was raped, to be ignoring this is inhuman. It's extremely brutal. We are peacefully here protesting against what has actually happened. We are requesting everyone to please look into this. We are requesting the central government to investigate into this and bring out the actual truth. Bring out the truth that this was just not a suicide. It was a rape. It was a murder, and this is unacceptable. We are requesting the central government to look into it, to investigate into it, and we are requesting for us, the doctor community of our country who is saving others, who is working day and night to save others, to be protected, to reinforce the laws which is protecting us when we are protecting the community. This is not one case. Nirbhaya was one. This is Nirbhaya Part 2. This is unacceptable. We're requesting everyone. This is a kind request. This protest is purely just a kind request for the central government to look into it, to reinforce laws, to make sure that this never happens again, because this is unacceptable. Thank you. పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్ డాక్టర్, ట్రైనీ డాక్టర్ డ్యూటీలో ఉండగానే తను ఎక్కడైతే రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారో అక్కడ దారుణంగా హత్య చేయబడ్డారు. దానికి ముందు గ్యాంగ్ రేప్ కూడా జరిగినట్టు సూచనలు ఉన్నాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా. ఏదైతే ఇంజరీస్ అవన్నీ జరిగాయో దాన్ని బట్టి కూడా. సో ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా అందరు డాక్టర్స్, అందరూ విమెన్ అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా చాలా దిగ్భ్రాంతిలో ఉన్నారు. సో ఆవేదన, ఆందోళన వ్యక్తం చేయడం కోసమే ఈ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశామండి. సో ఈ ప్రొటెస్ట్లో ఇక్కడనే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అందరు డాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒకవేళ మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ ఆల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, ఇది కానీ అమల్లో తీసుకురాకపోతే మాత్రం ఈ ప్రొటెస్ట్ అనేది ఇంకా తీవ్రంగా మేము కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ కాకుండా మిగిలిన పేషెంట్ సర్వీసెస్ అన్నీ కూడా ఆపాల్సి వస్తుంది. Justice!